నమస్తే. మాదిరెడ్డి సులోచన గారి అంతము చూసిన అసూయ నెక్స్ట్ పార్ట్ చూద్దాము. శేఖర్ ఇంట్లో ప్రతి పని నిశ్చితంగా గమనించసాగింది అనిత. మీరిద్దరూ చాలా శ్రమ పడ్డారు. ప్రతాప్ నొచ్చుకున్నాడు. పర్వాలేదు విజ్జి, ఇంకా ఆలస్యమా? మరో 10 నిమిషాలు ఆవిడ జవాబిచ్చింది. మీరిద్దరూ బయటకు రాకూడదు. అవకాశం ఉండాలి, పరిస్థితులు కలిసి రావాలండి. స్టేట్స్కి యూకే వెళ్ళిన వారిలో ఎందరో లెబోరియస్గా పనిచేయడం నేర్చుకొచ్చారు. 100కి ఒకరిద్దరు అలాంటి వారిని చూసి నవ్వుతాం. ఒక్కరు నిజమైన చదువు చదవటం లేదు, అసలైన వ్యక్తిగా మారటం లేదు. భావదాస్యం గుడ్డిగా వారి అలవాట్లను అనుసరిస్తున్నారు. మీరు అన్నది నిజమే శేఖర్. ఏమాను అంత మౌనంగా చూస్తున్నావు? అందని పళ్ళు ఎంత చేదో అన్నట్టు మాట్లాడని ధోరణి చూస్తున్నాను అంది. అవేం మాటలంతా? శేఖర్కి ఏం తక్కువని? అననీయండి ప్రతాప్. మా అనితకి నన్నేదో అంటే గాని తోచదు. ఇక రావచ్చు. విజయ్ పిలిచింది. అందరూ లోపలికి వెళ్ళారు. వంటలు మామూలుగా ఉన్నాయి, అయినా వాటికే ప్రాముఖ్యం ఇస్తూ ఎంతో ఇదిగా తింటున్నాడు శేఖర్. అనితకెలికి లేచింది. చేతులు కడిగి హాల్లోకి వచ్చారు. శేఖర్ లోపలికి వెళ్ళాడు. మళ్ళీ అనిత కుతూహలంగా తొంగి చూసింది. విజయ్ చేతిలోని గిన్నెలు లాగి బల్ల మీద పెట్టాడు. ఉండని, అతిథులు వెళ్ళిపోయాక సర్దుకుందాం. 10 నిమిషాల్లో వచ్చేస్తాను. విజ్జి, నాకు మొండివాదనలంటే చికాకు. ఉదయం నుండి ఒక్క నిమిషమైన విశ్రాంతి తీసుకున్నావా? చిరుకోపంగా మందలించాడు. పదండి. గర్వంగా నవ్వుకుని అతని చేతిని గిల్లింది. ఇద్దరూ నవ్వుకుంటూ బయటకు వచ్చారు. విజయ్ తమలపాకులు తెచ్చింది. హాస్యాలతో కాలం గడిచిందే తెలియలేదు. బయట వరకు సాగనంపారు శేఖర్ దంపతులు. అనిత ముభావంగా ఉంది. ఇల్లు చేరగానే ప్రతాప్ నిద్రపోయాడు. ఆమెకి నిద్ర రావటం లేదు. నీరసంగా నడుము వాల్చింది. జీవితంలో భరించరాని నిశ్శబ్దం చవిచూడసాగింది. భర్త నెమ్మదైనవాడు, సహృదయుడు, సంస్కారవంతుడు. అయితేనే ఫ్రీగా తను కోరుకునే పురుషత్వం, చలాకీతనం అతనిలో లేదు. స్త్రీగా తను కోరుకునే పురుషత్వం, చలాకీతనం అతనిలో లేదు. పదే పదే శేఖర్ గుర్తుకొస్తున్నాడు. అనితని ఆలోచనల నుండి దూరం చేయాలని ప్రయత్నం చేసి విఫలరాలైంది. ప్రతాప్ దగ్గరగా జరిగింది. ఆ క్షణంలో ఎవరితోనైనా మాట్లాడకపోతే పిచ్చి పడుతుందేమో అనిపించింది. ఏమండి? బ్లాంకెట్ పైకి లాక్కున్నాడు. నిద్ర రావడం లేదండి. లేవరు? మంచి నిద్ర. ఆవులించాడు. కళ్ళు మూసి పడుకో. అటు తిరిగి పడుకున్నాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అదే బావైతే చేయి జారిపోయిన ఫలము స్మరణీయం కాదని తెలుసు. తప్పు తనదని అంగీకరించడం లేదు ఆమె మనసు. శాంత చెప్తే శేఖర్ అంగీకరించాడు. అది తను సహించలేకపోయింది. దీనికంతకు శాంతే కారణం అనిపించింది. అసలే